ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఈ దినం పునరుద్ధానపు దినం. దేవుని వాక్యాన్ని ఉదయకాలం ధ్యానం చేసుకుందాం. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనం. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యోబు భక్తుడు మరి దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి చక్కగా ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను. అవును, దేవుడు చేసే కార్యాలని గ్రహించటానికి మన జ్ఞానం సరిపోదు, మన తెలివి సరిపోదు. ఎంత గొప్ప కార్యాలు ఆయన చేస్తాడంటే యోబు గ్రంథంలోనే మరొక చోట చెప్తాడు భక్తుడు. 5వ అధ్యాయం 9వ వచనం చదువుకుంటే, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను చేయవాడు. ఒకటి కాదు, రెండు కాదండి, లెక్కలేని అద్భుత క్రియలను చేసే దేవుడు. ఎట్లాంటి కార్యాలు అవి? పరిశోధింపజాలని మహాకార్యములు. అవి పరిశోధించడానికి కూడా మన జ్ఞానానికి అందవన్నమాట. మనం ఎంత పరిశీలిద్దామనుకున్నా, వాటిని గురించి పరిశోధిద్దాం అనుకుంటే కూడా అవి మన జ్ఞానానికి అందేవి కాదన్న. అలాంటి గొప్ప మహాకార్యాలను దేవుడు మన పక్షంగా చేసే దేవుడు. వాటిని గ్రహించడానికి మన మానవ జ్ఞానము సరిపోదు. యోబు గ్రంథంలోనే 9వ అధ్యాయంలో 10వ వచనం మరొక చోట రాయబడింది, ఎవడనూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను లెక్కలేని అద్భుత క్రియను ఆయన చేయుచున్నాడు. చూసారా, ఎవరూ తెలుసుకోలేరు. ఈ లోకంలో ఏ నరుడు కూడా తెలుసుకునేటువంటి మహత్తైనటువంటి కార్యములను చేసే దేవుడు. లెక్కలేని అద్భుత క్రియను ఆయన చేయుచున్నాడు. మరి ఇంతవరకు నీ జీవితంలో కార్యం చేసేలే, ఇక చాలు, నా వల్ల కాదు అనే దేవుడు కాదు. ఆయన ఎన్ని కార్యాలైనా, లెక్కలేని అద్భుత కార్యాలు మన పట్ల ఆయన చేస్తూ ఉంటాడు. మనం ఆయన యందు విశ్వాసం ఉంచిన కొలది, ఆయన పైన అనుకున్న కొలది, ఆయన దగ్గర మనం అడిగిన కొలది, ఆయన అడిగిన దానికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా దయచేసే దేవుడు. కాబట్టి మనం అనుకున్న కొలది లెక్కలేని అద్భుత కార్యాలు నీ పట్ల, నా పట్ల చేసేది. ఆయన పక్షపాతి కాదు. కాబట్టి ఎవరైనా సరే ఆయన సముఖానికి వెళ్ళి ఆయన సన్నిధిలో మొరపెట్టుకున్న వారందరి పక్షంగా ఆయన కార్యాలు చేసే దేవుడు. ఆయన కార్యాలు మనకు తెలిసిన ఎంత అంటే చాలా స్వల్పమైన ప్రభు చేసిన కార్యాలు చిన్నటికే మనం మురిసిపోతూ ఉంటాం కదా. అవి చేసేవి చాలా స్వల్పమైనవి అంట. యోబు గ్రంథంలోనే 26వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెరడైన గుసగుస శబ్దం పాటితే కదా. చూసారా, ఆయన యొక్క చేసే కార్యాలు ఇప్పుడు మనకు వినపడుతున్నాయి. ఎంత అంటేనంట చిన్న గుసగుస శబ్దం లాంటివేనంట ఆయన ఇప్పుడు చేస్తున్న కార్యాలు. గర్జనలు చేయని ఆయన మహాబలము ఎంతైంది గ్రహింపగలవాడెవడు? అసలు ఆయన మహాబలము, ఆయన శక్తి ఎంతైందో గ్రహించడానికి ఎవ్వరికీ శక్తి సరిపోదు అన్న వాక్యాన్ని ఇక్కడ మన దేవుడు ఇక్కడ మనకు వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఎన్నడూ కూడా ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన త్రోసివేసే దేవుడు కాదు. తన యొద్దకు వచ్చే వారికి దరిచేరితే కాదనే దేవుడు కాదు. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, ఊహకు మించినటువంటి కార్యాలు ఆయన మనందరి పక్షంగా చేసే దేవుడు. గ్రహింపలేని కార్యాలు, మహాద్భుత కార్యాలు, అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు. మరి 37వ అధ్యాయం 5వ వచనం చూస్తే, మనం గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును. మన శక్తికి మించిన, మనం గ్రహించలేని కార్యాలు మన దేవుడు చేసే దేవుడై ఉన్నాడు. ఆయన జ్ఞానాన్ని పరిశోధించడానికి మన జ్ఞానము సరిపోదు. అందుకే యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 28వ వచనం రాయబడింది, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము, ఎవ్వరు కూడా దాన్ని శోధించడానికి ఎవరు తరము కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అలాంటి గొప్ప దేవుడి సన్నిధికి వెళ్ళి దినాన దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో ప్రార్థించి, అడుగు వాటికంటే ఊహించవాటి అత్యధికం దయచేసి దేవుని సముఖంలో ప్రార్థించుకొని అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు మనం కూడా మన జీవితాల్లో పొందుకుందాం. అలాంటి కృపా ధన్యత ప్రభు మనకందరికీ దయచేయను గాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో నీ పాదసముఖానికి వస్తున్నా. ఈ పునరుద్ధానపు దీవులతో మా పిల్లలందరినీ నింపండి నాయన. వారి అవసరక్కర్లు తీర్చండి ప్రభు. ప్రతి వారి హృదయవాంఛలు తీర్చండి. ఊహమించిన కార్యాలు, లెక్కలేని గొప్ప, గ్రహింపలేని గొప్ప కార్యాలు ప్రతి బిడ్డ జీవితంలో జరిగించిన ఆయన.
బలహీనందరిని ముట్టి స్వస్థపరచండి. దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చండి. సమస్యలు ఉన్న వారిని విడిపించండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు జ్ఞానం దయచేయండి నాయన. ప్రభా బర్త్డే జరుపుకున్న బిడ్డలను దీవించి ఆశీర్దించండి. వివాహ దినం జరుపుకున్న బిడ్డలను దీవించి ఆశీర్దించండి. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి ప్రభు. ఈ పునరుద్ధానం దినములతో నింపండి. ప్రతి ఆరాధనలో మీరు మహిమ పొందమని, ఈ దినమంతా నీ కృపాక్షేమాలు తోడుగా ఇచ్చి నడిపించమని యేసునామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలము మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.